ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. ఈరోజు వినోదన్న గారు, ఎన్పి వెంకటేష్ అన్న గారు మరియు రాధామర్ గారు చాలా విషయాలు కూలంకుషంగా చెప్పినారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మాజీ మంత్రి గారు గమ్మతుడు ఆయన అన్నట్లు చేస్తున్నాడు. చాలా గమ్మతుడు. ఎంత విచిత్రంగా ఉన్నాయి ఆయన చేష్టాలంటే, దాని ఇంతకుముందు డైలాగ్ చెప్తుండే, अल्लाह है, अल्लाह का दुआ है, उसमें पूरा निकल जाता है, चले जाता है. अल्लाह का दुआ में श्रीनिवास गौड़ निकल गया, उनका पावर निकल गया, उनका जमीना निकल गया. अब ఎంత వైరల్ అయిందంటే अल्लाह है, अल्लाह का दुआ है, उसमें पूरा निकल जाता है, चले जाता है, सब चले गया. ఒక సెల్ పెడతాం ఇదే పార్టీ ఆఫీస్లో అన్నగారితో చర్చ చేసి ఒక సెల్ పెట్టి, బాధితులారా ఇంకా భయపడకండి, ఇంకా కొంత భయం పోలే వాళ్ళ నీ యొక్క అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఇవన్నిటి మీద విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కంప్లైంట్లు ఇవ్వండి. మీరు బయటికి రాండి, ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. వందల కంప్లైంట్లు వస్తాయి, దానిలో మీద విచారణ జరుగుతుంది. నీవు చేసిన పాపాలకు కానీ విచారణ చేస్తే నీకు 100 ఏళ్ళు పనిష్మెంట్ ఉంటుంది కోర్టులలో, 150 ఏళ్ళు 200 ఏళ్ళు శిక్ష పడుతుంది. చూసినా, ఈ కలియుగం ఉన్నంత వరకు శిక్షించవచ్చు. నేను అన్ని పాపాలు చేసినావు, కలియుగం అంతం వరకు నేను జైల్లోనే పెట్టవచ్చు. నువ్వు అన్ని రకాల పాపాలు చేసినావు, కానీ కంప్లైంట్ చేయడానికి ఇంకా ధైర్యం సరిపోతలేదు చాలా మంది. కానీ నేను అనుకుంటున్నా, టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది. ఆయన చెప్తున్నాడు ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం పోతుందంట కాంగ్రెస్ పార్టీ. ఆయన చెప్తున్నాడు ఇచ్చోడా, ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. ముఖ్యంగా పాలమూరులో నీ యొక్క దుర్మార్గపు వ్యవస్థలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. కొద్ది కొద్దిగా మేము ఒకటేసారి ఫోర్స్ఫుల్గా నువ్వు చేసిన పాపాల విన చేస్తే మళ్ళీ నీకు ఏడ ఒక రవ్వంత ఆవగిందంత సింపతి వస్తుందేమో అని చెప్పి బాధితులు కూడా ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, నువ్వు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే కాలంలో మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఏడేదో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన కౌన్సిలర్లను సంతలో ఉన్నట్లు కొంటుంటారని చెప్పి వాళ్ళని అవమానపరిచిండు కదా. వాళ్ళని అవమానం కాదు అది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాకాడుకొని దౌర్జన్యం, మంచో చెడ్డో నువ్వు ఏం చెప్తే అది చేసి, ఏ రకమైన చెడు పనులు చెప్తే కూడా మనసు చంపుకొని చేసి, ఇంతమంది పాలమూరు ప్రజలతో చీ అనిపించుకొని వాళ్ళు కూడా ఈరోజు ముఖం ఎత్తుకొని తినడానికి ఇబ్బంది పడి బాధలు పడుకుంటా నీ ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కూడా తూతూ అని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. నీ ఎంబడి మాతో నీవు అసలు పాపాలు చేసినవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అకౌంట్లోనే పడతాయి. వీళ్ళు ఇబ్బంది పెట్టి చేపించిన పాపాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ముఖం లేకుండా ఇబ్బంది పడి ఈ రోజు వస్తుంటే ఎన్నికలు ఒక 2 కౌన్సిలర్లు జోకర్ గాళ్ళు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి 10 లక్షలు ఇస్తా, 16 లక్షలు ఇస్తా, ఆగిపో అని చెప్తున్నావు. డబ్బులు ఇస్తాం, ఆగిపో అని చెప్తున్నాను. ఆయన అంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఆపుకుంటున్నావు. ఏదొద్దు, మాకు ప్రశాంతంగా మేము మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలని ఇక్కడ వస్తున్నాం. చాలా రకాలుగా కాన్స్టిట్యూన్సీలో మన వార్డులలో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆయన అరాచకాలకు మాత్రమే యూజ్ చేసుకున్నాడు, కానీ మా అభివృద్ధిలో ఆయన భాగం కాలేదు. మాకు నరకం చూపించండు కాబట్టి మాకు మీరు చేయుతని అంటని వచ్చి అడిగితే పార్టీలో ఆలోచన చేసి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎట్లా తీసుకోవాలి ఎట్లా కూడా తీసుకోకూడదు అనేది పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ అరాచకాలకి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఫోన్లు చేసిన వాళ్ళకు 15 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, ఆగిపోండి అని. ఇంకోటి ఏం చేస్తున్నాడు అంటే, తెలంగాణ భవన్కు పోయి కేటీఆర్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి 4 ముక్కలు మాట్లాడాలి. నిన్న పాపం ఎవరితో పల్కరియనికి వస్తే, మన ఆల వెంకటేశ్వర బ్రదర్ విషయం పల్కరియనికి వస్తే ఆమెను రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి కూర్చోబెట్టుకుంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చేసిన పాపాలు బయటపడతాయి, నా ఎంబడి పార్టీ ఉంది, నా ఎంబడి పెద్ద వ్యవస్థ ఉంది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ బాధలకు కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఎక్కడ ఆయన ఇంతో నెత్తిన ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను దావకొడుతున్నాడు. నీది అదే నీ బాధ, నీ భయం. చేపించి కేటీఆర్తో చేయించే ప్రయత్నం, ఇంకోటితో చేయించే ప్రయత్నం.
తిక్కోడా కేటీఆర్కు కూడా అర్థమైపోయింది. ఇటువంటి వానికి ఆడ ఒక్కతో టికెట్ ఇవ్వకపోతే 4-5 కాన్స్టిట్యున్సీలు ప్రభావితం అవుతుండే. ఈ దరిద్రునికి ఇచ్చినందుకే 4 కాన్స్టిట్యున్సీలు మేము ఓడిపోయినామని అర్థమైంది. నీ ప్రభావం, నీ యొక్క వేవ్స్, నీ యొక్క కాంతి 4 కాన్స్టిట్యున్సీలు కావాలి. ఆ 4 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం సాధించడానికి సహకరించిందంటే నీ యొక్క కాంతి, దుర్మార్గ కాంతి. ప్రజలారా భయపడకండి, బాధితులారా భయపడకండి. పార్టీ ఆఫీస్కి వచ్చి బాధితులందరూ కంప్లైంట్లు చేయండి. దాని మీద లీగల్ చర్యలు ఉంటాయి. ఎస్పీ గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఒక్కొక్కటి తీసుకుంటా పోతే రోజు కూడా బాధితులకు అందరికి న్యాయం చేసే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా బాధితుల పక్షాన్ని నిలబడి నీ యొక్క పాప పుట్టను మొత్తాన్ని కూడా, తేనెతిట్ట లాంటి పాప పుట్టను మొత్తం కూడా కదిలించి నీ యొక్క అంటే అందరికి ఆకలి అయితే అన్నము, ఆకలి అయితే టిఫిన్ చేస్తారు. కానీ నీవేమో, నీ తమ్ముడేమో ప్లాట్లు బుక్తాడు, నీవేమో భూములు బుక్తావు. 100 గజాల ప్లాట్లు వదిలిపెట్టలేదు నీ తమ్ముడు. ఇప్పుడు కండిషన్ బెయిల్ కూడా తిరుగుతా ఉన్నాడు, రోడ్ పోలీసులు సంతకం చేస్తున్నాడు. నీ చరిత్రలనేమో రౌడీలనేమో మంచోళ్ళుగా చూపించి దౌర్జన్యాలు చేయించినావు, మంచోళ్ళనేమో రౌడీలుగా చూపించావు. సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళందరూ నీ దృష్టిలో రౌడీలు, బెదిరించి వసూలు చేసిన వాళ్ళందరూ నీ దృష్టిలో మంచోళ్ళు. అవన్నీ కూడా వెలికి తీస్తావు. నువ్వు చేసిన పాపాలది మాకు అసలు ఏ నుంచి మొదలు పడాలో తెలుస్తలేదు. కిందికెళ్ళి మీనికి పోదామా, మీనికెళ్ళి కిందికి పోతామా, వందలు ఇంతలా గ్రంథం ఉంది. మళ్ళా గమ్మత్తు జోలు చెప్తున్నావు. అయిపోయింది బిడ్డ నీ సంగతిగా. త్వరలోనే నీ పాపాలు ఒకటి వెలికి తీస్తుంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు కనిపించకుండా పోతారు. మంచి వాళ్ళు ఒకరిద్దరు కూర్చుంటున్నారు. ఇంకా వద్దు, నా మాట వినండి. ఆ యొక్క చరిత్ర హీరోని పక్కన కూర్చొని మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోండి. రాబోయే రోజుల్లో ఆయన పాపాల పుట్ట కదిలిస్తే ఆ డొంకకు, ఆ తీగకు మీరు కూడా తట్టుకుంటారు. మీరు అందరూ కూడా ఇక్కడోళ్ళు అక్కడనే మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. ఈయన పాపాల పుట్టల బుక్లో గ్రంథం తయారు చేస్తున్నాం, అని నడుస్తుంది. దాని మీద ఒక 5-6 మంది వర్క్ చేస్తున్నారు, ఎక్సైజ్ నడుస్తుంది. ఆ పేజీల బుక్ కూడా ప్రకటిస్తాం, ఆయన వేసిన పాపాల చిట్ట ప్రకటిస్తాం. దాని మీద చేసుకుంటూ పోతాం. ప్రతి ఒక్క దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇటువంటి జోర్లు, ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి కథలు చేస్తే ఇది రేవంత్ రెడ్డి గారి జిల్లా. రేవంత్ రెడ్డి గారి జిల్లాలో నీ పాపాలు బయటికి రాకుండా ఉంటాయా? ముఖ్యమంత్రి గారి జిల్లా. అన్నిటి మీద కూడా దృష్టి ఉంది, సీఎం గారికి దృష్టి ఉంది, ఆయనకు కూడా పోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని పాపాలు బయటకు వస్తాయి. నువ్వు ఊచలు లెక్క పెట్టే రోజు, మాజీ మంత్రి, గీజీ మంత్రి తప్పు చేసిన చట్టం ఎవరికైనా చట్టం ఒకటే. నీవు ఊచలు లెక్క పెట్టే రోజులు నీవు కానీ, నీ బామ్మర్దులు కానీ, నీ తమ్ముడు కానీ, నీ చుట్టాలు కానీ, నీతోనే ఈ పాపాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఊచలు లెక్క పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఖబర్దార్ బిడ్డ శ్రీనివాస్ గౌడ్ అని మరొకసారి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులు.